మొట్టమొదటి జన్మలో ఇంద్రసేనగా జన్మించింది. ఎవరి కుమార్తె? చంద్ర భగవానుడి యొక్క కుమార్తె. బాగా వినాలి. ద్రౌపది దేవి జన్మ, మొదటి జన్మలో చంద్రుడి యొక్క కుమార్తె ఇంద్రసేనగా జన్మించింది. మహా సౌందర్యవతి, మామూలు సౌందర్యవతి కాదు, అపురూప సౌందర్యవతి. అన్నుల మిన్న అందాల రాసి అప్సరస ఈ ఇంద్రసేన. బాగా యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయసుకు వచ్చిన ఆడబిడ్డ ఎంత డాక్టర్ అయినా, ఎంత యాక్టర్ అయినా, ఎంత లాయర్ అయినా, ఏ ఆడబిడ్డకు పెళ్లి చేయాలి. కాబట్టి యుక్త వయసుకు వచ్చింది కదా కుమార్తె, వివాహం చేయాలి అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే వివాహం చేయాలనుకున్నారో భక్తులారా, అనేక మంది రాజకుమారులు వస్తున్నారు. పోనీ అమ్మాయి బాగలేదంటే చాలా బాగుందట, మహా అందగతట, అప్సరసట, దేవకాంత దేవకన్యలాగా ఉంది ఈ ఇంద్రసేన. అయితే చూసిన వాళ్ళు అమ్మాయి అయితే బాగుంది, దేనికి ఊరికెళ్ళి మాట్లాడి తరువాత కబురు చేస్తాం అని చెప్పి వెళుతున్నారు. వెళ్ళిన వాళ్ళు రావడం కాదు కదా, కబురు చేయడం కాదు కదా, వివాహానికి సమ్మతించడం కాదు కదా, ఎటువంటి వార్తను కూడా తెలియచేయట్లేదు. వస్తారు వస్తారు వస్తారని ఆ మహాతల్లి ఎదురు చూస్తున్నది. తల్లిదండ్రులు కళ్ళు కాయలు కాచేలాగా దారి వైపు చూస్తున్నారు. ఎవరు ముందుకు రావడం లేదు, వివాహం చేసుకోవాలని కూడా అడగడం లేదు. ఇలా వెళ్ళిన వాళ్ళు రాకుండా వస్తారని ఆశతో, రాకపోయేసరికి నిరాశతో ఆ మహాతల్లి యవ్వనమంతా కూడా అడవి కాచిన వెన్నెల వలె ఎలా అయిపోతుందండి ఆమె బతుకు. పిల్లలు లేచి వెళ్తున్నారా? అలాగే పాపం సాయంకాలం వరకు ఉంటారేమో అనుకున్నాము. వచ్చినట్టే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఏం మేడం? అలాగే ఇంకా తినలేదా? తినేసి రాలేదా పిల్లలు? థ్యాంక్ యూ. అడవి కాసిన వెన్నెలవని ఆమె జీవితం అంతా కూడా వృధా అయిపోతున్నది. ఎప్పుడైతే అడవి కాసిన వెన్నెలనే వృధా అయిపోతున్నదో ఆ జన్మంతా కూడా చూసి 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 కాచి కాచి కూర్చొని చేసేది లేక ఆ మహాతల్లి బాధపడుతూ యవ్వనమంతా కూడా దారపోసిన దాని వలె ఆ మహాతల్లి మొదటి జన్మనంతా కూడా అవివాహితలాగానే ఆ మహాతల్లి చివరికి తన తుది శ్వాసను కూడా విడిచిపెట్టింది. మొదటి జన్మలో ఇంద్రసేన. ఆ జన్మ కాస్త అయిపోయింది. ఇక మరి ఒక్క జన్మలో రెండవ జన్మ ఎవరండి? నలమహారాజు దమయంతుల యొక్క కుమార్తె నలాహనిగా జన్మించింది. మొదటి జన్మ తర్వాత రెండవ జన్మ ఏమిటి? నలమహారాజు దమయంతుల యొక్క కుమార్తె నలాహనిగా జన్మించిందట. ఎప్పుడైతే నలాహనిగా జన్మించిందో ఈ జన్మలో కూడా చాలా సౌందర్యవతి నలాహని, అప్సరస, అందాల రాసి, అందులో విన్న అటువంటి అప్సరస కూడా చక్కగా పెంచారు, పెద్ద చేశారు. యుక్త వయసుకు వచ్చింది ఆ మహాతల్లి. ఇక వివాహం చేయాలి అనుకున్నారు ఆ నలాహని దేవికి. అయితే ఈమెం చేస్తుందండి, ఎంతో మంది రాజకుమారులు వస్తున్నారట. వచ్చి నలాహని దేవిని చూస్తున్నారు. వీళ్ళు మాత్రం కూర్చొని పెట్టినారా? ఆ విధంగా ఎంతో మంది రాజకుమారులు వచ్చి ఆమెను చూస్తున్నాను. చూసి ఏం చేస్తున్నాను, అబ్బా నిజంగా చెప్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను. అబ్బాయి కదా నువ్వు, అమ్మాయి కాదు కదా, మరి సిగ్గుపడతావు. సిగ్గుపడలేదా? పోలేదు. వాహము లేదు కనుక చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాం అంటున్నారు. ఆనేం చేస్తానండి, అయ్యో ఈయన ముక్కు బాగలేదే, నాకు బాగా కాలు ముక్కు అంటే ఇష్టం, ఈయన ముక్కు బాగలేదే అని ఒకరికే ఒక సొట్ట చెప్తున్నారు. ఇంకొకరు వస్తే పొడుగు బాగలేదంటుంది, ఇంకొకరు వస్తే లావుగా ఉన్నారంటుంది, ఇంకొకరు వస్తే సన్నగా ఉన్నారంటుంది, ఇంకొకరికి వస్తే నాకంటే వయసు ఎక్కువ అంటుంది, ఇంకొకరు వస్తే వయసు నాకంటే తక్కువ అంటుంది. ఇలా వచ్చినటువంటి ప్రతి రాజకుమారుడికి కూడా ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక సొట్ట చెప్పి, ఏదో
వీళ్ళేం చేస్తున్నారట భక్తులారా, ఆమె ముందు జన్మలో. వెళ్ళిన వాళ్ళు కళ్ళు ఆమె ముందు మూసినా, జన్మలో నలాహినిగా కళ్ళు తెరిసినా ఉండింది. నలాహిని 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 అంటూ నలాహినిని తలుచుకుంటూ నలాహిని పైన ఉండేటువంటి ఇష్టము చేత, నలాహిని పైన ఉండేటువంటి ప్రేమ చేత, పెళ్ళంటూ చేసుకుంటే నలాహినినే చేసుకోవాలనే కోరిక చేత ఆమె కబురు చేస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎవ్వరికి కూడా ఆమె కబురు చేయట్లేదట. వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఆమెను తలుచుకుంటూ సింహాసనం మీద కూర్చొని మీసాలు గడ్డాలు పెంచుకొని చివరికి రాజ్య పరిపాలన కూడా సక్రమంగా చేయట్లేదు. రాజ్య పరిపాలన కూడా సక్రమంగా చేయకుండా ఈమె పైన ధ్యాస పెట్టుకుని నిరంతరం కూడా నలాహిని కోసం దిగులు పెడుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. అటువంటి సమయంలో ఒకానొక రోజు మౌద్గల్యుడు అనేటువంటి ఒక మహర్షి అండి, మౌద్గల్య మహర్షి. అతను మౌద్గల్య మహర్షి మామూలు మనలాంటి మానవుడు. మామూలు మనలాంటి మానవుడైనటువంటి మౌద్గల్య మహర్షి అనంతమైనటువంటి తపస్సు చేసి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను పొందాడు. అయితే బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఈ మౌద్గల్యుడు వివాహం అనేది చేసుకోలేదు. తన తపోశక్తినంతా కూడా ఆ అరణ్యమును ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా ధార పోస్తున్నాడు. ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర ఓం హర శంకర హర ఓం హర శంకర. గౌరీ 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 బాగున్నావా? వందినా పురందర హర సుందర హిమల ప్రమందిర హర ఓం హర శంకర హర హర
చేత బ్రహ్మచారి అయినటువంటి ఆయన, బ్రాహ్మణ వంశస్థానికి కలిగినటువంటి ఆయన వాహనం అనేది చేసుకోలేదు. నిరంతరం కూడా తపస్సు ధ్యానం, తపస్సు ధ్యానం, తపస్సు ధ్యానం అని చెప్పి మహాతపోనిష్ట గరిష్ఠుడైనటువంటి మౌద్గల్యుడు ఏ లోకానికైనా వెళ్ళగలడు తపోశక్తి చేత, కామరూప విద్య చేత. రెండమ్మ ముందుకు రండి, ఎందుకు మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తారు? పర్వాలేదు, ఒక అడుగు అట్ట వేసేట్టు కూర్చోంటారు, ఎడగాలం పడినట్టుగా అడగాలి అంటారు. కాబట్టి ముందుకు వచ్చేయండి అంట, బాగుంటుంది నిండుగా. కాబట్టి మహాతపోనిష్ట గరిష్ఠుడైనటువంటి ఆ మహానుభావుడు తపోశక్తి చేత, అనంతమైనటువంటి ఆ విద్య చేత తిన్నగా ఏ లోకానికైనా వెళ్ళగలడు, మరలా తిరిగి భూలోకానికి చేరుకోగలడు ఈ మౌద్గల్యుడు. అటువంటి మౌద్గల్యుడు ఒకానొక సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సభాభవనములో బ్రహ్మదేవుడి సభ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నాడు మౌద్గల్యుడు. తెలుసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మలోకంలో కూర్చుని ఉన్నాడట. ఎప్పుడైతే కూర్చుని ఉన్నాడో ఆ బ్రహ్మలోకములో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఏదో కార్యార్థమై ఏదో విషయమై బ్రహ్మదేవుడు పలుకుతూ ఉన్నాడు, అందరూ వింటూ ఉన్నారు. అదే సమయానికి వచ్చాడు ఎవరమ్మా? మన సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత పారదుడు, సర్వ బృందారక విదిత పాదుడు, సకల వేద వేద తత్త రహస్యుడు, సర్వధర్మాధర్మ మర్మవేది, విష్ణుభక్తులు శ్రేష్ఠుడు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హరికథాగానం చేసినటువంటి దేవర్షి నారద మహర్షి. ఎప్పుడైతే వచ్చాడో బ్రహ్మదేవుడు చూశాడు, ఏమైనా నారద ఎక్కడెక్కడ వస్తున్నావు స్వామి? మొత్తం తిరిగేస్తున్నావు, నీ కాలు ఒక చోట ఉండదు కదా, మొత్తం తిరిగి తిరిగి ఈరోజు ఇక్కడికి వస్తున్నావు. ఏమి నాయనా విషయాలు? ఎక్కడ విషయాలు చెప్పేది నువ్వే. అప్పట్లో వార్తాహరుడు అంటే ఒక దేవర్షి నారద మహర్షి అట. ఒక లోకానికి కాదమ్మా, 14 లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏ వార్తను ఎవరికి తెలియచేయాలన్నా కేవలం దేవర్షి నారద మహర్షి మాత్రమే అంట. ఇప్పుడు హలో ఏడున్నావు? డోక్రా టైం అయిపోతుంది, మీటింగ్ వార్త కాడున్నావా? ఇప్పుడు ప్రతి ఒక్కరు వార్తాహరులే. ఫోన్ తీసుకుంటే అన్ని వార్తలు టప్పి టప్పి టప్పని. ఆ వార్తల ముందు ఈనాడు, ఈ మరి సాక్షి, ఇంకా ఉన్నాయి కదా ఎన్టీవీ, టీవీ, ఏది పని చేయదు, ఏ ఛానల్ పని చేయదు, అన్ని న్యూస్లు మనమే ఇచ్చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు ఇంటింటికి ప్రతి ఒక్కరు వార్తాహరులే. అప్పుడు మాత్రం అందరికీ వార్తలు అందించేటువంటి వాడు దేవర్షి నారద మహర్షి. అటువంటి దేవర్షి నారద మహర్షి బ్రహ్మలోకానికి రాగానే బ్రహ్మదేవుడే అడిగాడు, ఏమి నారదా ఎక్కడి నుండి వస్తున్నావు? ఏమిటి సమాచారం? ఏమైనా వింతలు విశేషాలు పట్టుకొచ్చావు అన్నాడు. స్వామి బ్రహ్మదేవా, పెద్దగా చెప్పుకోవడానికి విషయాలేవి కూడా లేదు, కాకపోతే నీవు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నావు. అది పెద్ద వింత విశేషం కూడా కాదు. భూలోకములో నలమహారాజు దమయంతుల యొక్క కుమార్తె నలాహిని. ఎవరండి? భూలోకములో నలమహారాజు దమయంతుల యొక్క కుమార్తె నలాహిని దేవి. అపురూప సౌందర్యవతి, అన్నుల మిన్న, అందాల రాశి, అప్సరత, దేవకాంతలు సైతం ఆ నలాహిని కాటికోటికి సరిపోరట. అంత సుందరీమణి ఆ నలాహిని. అటువంటి నలాహిని బాగా యుక్త వయసుకు వచ్చింది, యవ్వనంలో ఉంది. పెళ్లిళ్ళకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని చూడడానికి, వాచ్ చేసుకోవడానికి అనేక మంది రాజకుమారులు వస్తున్నారు. పెళ్ళంటూ చేసుకుంటే నలాహినినే చేసుకుంటానని అంటున్నారు. కానీ ఆ నలాహిని మాత్రము ఎవరిని కూడా వాచ్ చేసుకోవడానికి సమ్మతించకుండా, ఒకరికి ముక్కు బాగలేదని, ఒకరికి మూతి బాగలేదని, ఒకరు పొడవు సరిగ్గా లేదని, ఒకరు రంగు సరిగ్గా లేదని, ఎవరికైనా సరే బాగలేదని చెప్పడానికి 1,00,000 ఉంటాయి. నచ్చిందంటే నాకు తెలియదు, నాకు నచ్చిందంటే నచ్చింది, ఎందుకంటే ఏం చెప్పాలో నచ్చిందంటే అంటారు, అంతే కదా. నచ్చలేదంటే మా ఎన్ని చెప్పమంటావు నచ్చలేదనే దానికి అంటాం. ఆ విధంగా ఏం చేశారు? 1,00,000 సాకులు చెప్పి వచ్చిన రాజకుమారులంతా కూడా వ్యతిరేకించి అడ్డంక మాటలు చెప్పి వెనక్కి పంపిస్తున్నది. ఇదే బ్రహ్మదేవ భూలోకంలో ఉండేటువంటి వింత విశేషము. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ విశేషం కూడా లేదు అన్నారు. ఒక మానవ కాంతయ, నలమహారాజు దమయంతుల యొక్క కుమార్తెయ నలాహినిన యుక్త
వేసుకొచ్చి రాజకుమారుని వివాహం చేసుకోకుండా వ్యతిరేకించి పంపుతుందా? అంత అహంకార్య, అంత పొగరబోత, ఏమన్నారుగా, అంత పొగరబోత, అంత అహంకార్య, అంత గడుగ్గాయ. అయితే ఆమె అంతేదో చూడాలనుకున్నాడు. ఎవరండి? ఆ సభలో ఉన్నాడు కదా మౌద్గల్యుడు. ఆ మహర్షి బ్రహ్మదేవుడైతే ఈ చెవితో విన్నాడు. నారదమహర్షి చెప్పే మాటలు ఈ చెవితో విన్నాడు బ్రహ్మదేవుడు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు. మనకెందుకులే, ఏదో వాళ్ళ కర్మ వాళ్ళది అనుకున్నాడు. కానీ అదే సభలో ఉన్నారు కదా మౌద్గల్యుడు. పెళ్ళొద్దనుకున్నాడు, సంసారం వద్దనుకున్నాడు, బతుకొద్దనుకున్నాడు, భార్య వద్దనుకున్నాడు, బిడ్డలొద్దనుకున్నాడు, తపోశక్తి చేత బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. అయినా అటువంటి మౌద్గల్యుడు అనుకున్నాడట అంత గడుపుతాయి ఆమె అంతేమిటో చూడాలి అనుకున్నాడు. ఆ లలాన్ని అంతేదో చూడాలనుకుని చెప్పి సరాసరి ఒక్కసారిగా బ్రహ్మలోకం నుంచి బయలుదేరేశాడు. బ్రహ్మదేశం నుంచి బయలుదేరి ఆ మౌద్గల్య మనిషి 90 సంవత్సరాలకు 1-2 సంవత్సరాలు అట్టుంటుందే కానీ ఎట్టుండదట. జవసత్తులు ఉడిగిపోయాయి, వృద్ధాప్యము మీద పడిపోయింది. శుష్కించినటువంటి శరీరముతో ఆయన ఆ యొక్క బ్రహ్మలోకం నుంచి మౌద్గల్య మహర్షి యొక్క అంతఃపురానికి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ హరినామ స్మరణతో ఈ విధంగా వస్తున్నాడు. అష్టప్రకు ఇందరికీ అభయం